మంచిర్యాల కొమరంభీం జిల్లాలో రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసింది. దీంతో రైల్వే స్టేషన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. రామగుండం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం, 3 ట్రాకులు దెబ్బతిన్న నేపథ్యంలో అనేక ట్రైన్లు కూడా రద్దయ్యాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉన్నాం. మంచిర్యాల రైల్వే స్టేషన్ రైళ్ల రద్దుతో పూర్తి స్థాయిలో బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి కూడా ఈ రూట్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇది ఢిల్లీకి ప్రధాన రైల్వే మార్గం. అటు చెన్నై నుంచి కావచ్చు, ఇటు సికింద్రాబాద్, బెంగళూరు నుంచి కావచ్చు ప్రధాన రైల్వే మార్గం. నిత్యం వందలాది రైళ్లు ఈ ట్రాక్ వెంట పోతూ ఉంటాయి. ముఖ్యంగా మంచిర్యాల స్టేషన్, మంచిర్యాలతో పాటు అటు కాగజ్ నగర్, బెల్లంపల్లి 3 స్టేషన్లు చాలా కీలకమైన నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. అయితే రైలు రద్దయిన నేపథ్యంలో మొత్తం కూడా స్టేషన్ అంతా కూడా బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రెగ్యులర్గా నడిచే సికింద్రాబాద్, కాగజ్ నగర్ కావచ్చు, సికింద్రాబాద్, బల్లార్షా, అటు విజయవాడ వైపు నడిచే రైళ్లను రద్దయిన నేపథ్యంలో అటు ఆ ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులంతా కూడా నిరాశగా ఎదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న స్టేషన్లో చాలామంది రైళ్లు పునరుద్ధరణ తర్వాత లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులంతా కూడా స్టేషన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒకసారి స్టేషన్లో సంబంధించి బుకింగ్ కేంద్రానికి వెళ్ళి చూద్దాం. అక్కడ ప్రయాణికులు చాలా మంది వేచి చూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాకు ఇది ఒక ప్రధాన రైల్వే మార్గం కావడంతో ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు కావచ్చు, ఇతరులు కావచ్చు చాలా మంది కూడా నిత్యం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా రైళ్లు రద్దు కావడం, కొన్ని దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా పిల్లా జిల్లలతో స్టేషన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనం చూస్తామంటూ మంచిర్యాలకు సంబంధించి రెగ్యులర్గా నడిచే కరీంనగర్, సిర్పూర్, కాగజ్ నగర్ సంబంధించిన పుష్పుల్ ట్రైన్స్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా రప్తిసాగర్, సింగరేణి ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దానాపూర్ ఎక్స్ప్రెస్ ఈ సంబంధించిన ఈ ట్రైన్లన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు. మరోవైపు రప్తిసాగర్, తెలంగాణ ఎక్స్ప్రెస్ను అటు వని మీదుగా డైవర్ట్ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఇంటర్సిటీ, సింగరేణి, పుష్పుల్, కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం వేలాది మందితో అటు సికింద్రాబాద్ వైపు, ఇటు సిర్పూర్, కాగజ్ నగర్ వైపు వెళ్తూ ఉంటారు. అవన్నీ కూడా రద్దయిన నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా స్టేషన్లో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాక్ పునరుద్ధరణ అయితే తప్ప రైళ్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా అటు బల్లార్షా జంక్షన్లో చాలా ట్రైన్లను నిలిపివేశారు. అదే సమయంలో కాజీపేట, వరంగల్ వైపు కూడా పలు ట్రైన్లను నిలిపివేశారు. కొన్ని ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి ఈరోజు ఉదయం బయలుదేరాల్సిన అనేక ట్రైన్లను కూడా ఈ ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా ప్రయాణికులు చాలా మంది కూడా స్టేషన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రానికి పూర్తి స్థాయిలో కూడా రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.